వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులారా, వాస్తవంగా 2 days నుంచి నాకు కొద్దిగా హెల్త్ బాగాలేక రాలేము అని అనుకున్నాను. కానీ విషయ ప్రాధాన్యత దృష్ట్యా నేను రావడం జరిగింది. వార్ కమ్స్ వేర్ విజ్డమ్ ఫెయిల్స్ అన్నారు ప్రెసిడెంట్ కెనడీ. అంటే విఘ్నత లోపిస్తేనే యుద్ధాలు జరుగుతాయి. ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ విఘ్నత కావాలా? మనిషి అభివృద్ధి చెందిన కొద్దీ ఇవాళ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, రకరకాల డెవలప్ అవుతున్నది, విజ్ఞాన శాస్త్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ అదే సమయంలో మనిషిలో ఒక మంచి ఆలోచనలు, పరివర్తన, హృదయ పరివర్తన, ఒక మంచి కోసం ఆలోచించేటటువంటి ధోరణి కూడా పెరగాల్సిన అవసరం ఉంది. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నదో బహుశా మనిషి హృదయం ఆ విధంగా డెవలప్ కావడం లేదు అని చెప్పేసి మనకు అనుభవం తెలియజేస్తూ ఉంది. ఈరోజు చాలా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, మేము పీస్ కమిటీ మీటింగ్ చేసిన తర్వాత ఇరు పక్షాలకు విజ్ఞప్తి చేసినాం. మీరు విరమించండి, ఇది మంచిది కాదు, ఎవరి ప్రాణం పోవడం కూడా మంచిది కాదు. అది ఆదివాసీలు కావచ్చు, లేదా ఆర్మ్డ్ పోలీస్ పర్సనల్ కూడా కావచ్చు. ఓ కానిస్టేబుల్ అయినా భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఎస్ఐ అయినా భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు. మరి ఆర్మ్డ్ దళంకు చెందినటువంటి వీళ్ళు అయినప్పటికీ కూడా, పీపుల్స్ వార్ లేదా నక్సలైట్స్ మావోయిస్ట్ వాళ్ళు అయినా కూడా వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, సంబంధాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అంటే ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే కొన్ని మిస్టేక్స్ మనం వాపస్ తీసుకోలేం. కొన్ని పొరపాట్లు జరిగితే ఆ పొరపాటు తిరిగి రావు. లైఫ్, ప్రాణం అనేది ఎటువంటిదంటే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చు. డబ్బులు పోతే రావచ్చు, పదవి పోతే రావచ్చు, ఇంకేదో పోతే రావచ్చు. కనుక లైఫ్, ప్రాణం మట్టుకు ఈ ప్రకృతిలో ప్రాణం పోతే, మనిషి ప్రాణం పోతే తిరిగి రాదు. సో ప్రాణానికి అంత విలువ ఉంటుంది. కాబట్టి ప్రాణానికి ఉన్నటువంటి ఒక విలువను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం కూడా ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా ప్రాణానికి అత్యంత విలువనిస్తుంది. సుప్రీంకోర్టు కానీ మిగతా యొక్క కోర్టు జడ్జిమెంట్ చూసుకున్నప్పుడు ఈ ప్రాణానికి ఉన్నటువంటి ఒక విలువల్ని మనం మొదటి నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి నీతి, యుద్ధనీతి, మావోయిస్టులు వెంటనే స్పందించి చాలా కొద్ది రోజుల్లోనే వాళ్ళు బహిరంగ ప్రకటన చేసినారు. మేము శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తే మేము మా తరఫు నుంచి ఆయుధాలు వాడము అనేటటువంటి విధంగా, అంటే మేము విరమిస్తాము తాత్కాలికంగా అనేటటువంటి విధంగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సీజ్ ఫైర్ చేస్తాం, వీఆర్ రెడీ ఫర్ సీజ్ ఫైర్ అనేటటువంటిది ఓపెన్గా మావోయిస్టులు చెప్పడం అనేది జరిగింది. అంటే మేము సీజ్ ఫైర్కి ఒప్పుకుంటున్నాము, టాక్స్కి ఒప్పుకుంటున్నామని చెప్పేసి మావోయిస్టులు చెప్పినప్పుడు ప్రభుత్వం మీద మరింత విఘ్నత చూపాల్సిన అవసరం ఉందన్నట్టు. ఎందుకంటే మీరు పదవిలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, రాజ్యాంగం మీకు తెలుసు, ధర్మం గురించి మాట్లాడుతున్నారు, వికసిత భారత్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మన మనసులు కూడా వికసించాలి కదా, మనసులు కూడా వికసించాలి కదా. అదేవిధంగా మరి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మరి నీతి ఉన్నది, యుద్ధ నీతిని పాటిస్తారా అంటే ఎక్కడ పాటించలేదు యుద్ధనీతిని. మహాభారతంలో కూడా పాటించలేదు. కర్ణుని చెప్పేటప్పుడు యుద్ధనీతి చేసినారా? అభిమానుని చెప్పేటప్పుడు యుద్ధనీతి పాటించినారా? పిల్లల్ని చంపొద్దు, మహిళల్ని చంపొద్దు, బాలుల్ని చంపొద్దు, ఆయుధాలు కింద పెట్టిన వాళ్ళని చంపొద్దు అని నీతి ఎవడు ఫాలో చేస్తున్నాడు, ఎవడు ఫాలో చేస్తాడు, ఎవడు ఫాలో చేయడు.
అందులో అద్దరికి రాజ్యం కావాలా, అధికారం కావాలా. అధికారం కోసం ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు. ప్రపంచంలో జరిగిన యుద్ధాలన్నీ అంతే. డచ్ వాళ్ళు వచ్చినా, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినా, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినా, ఎవడు ఒక దేశం మీద దండెత్తినా కేవలం డబ్బు కోసం దోచుకోవడానికి తప్పించి ఇంకా దేనికోసం కాదు. కాబట్టి మానవజాతి చరిత్ర కనుక మనం మొత్తం పరిశీలించి చూసినట్లయితే నాకు ఒకటి జ్ఞాపకంకి వస్తుంది. అశోక చక్రవర్తి కళింగ దేశం ఈ యుద్ధానికి పోయాడు. విస్తరణ కాంక్ష, రాజ్య విస్తరణ కాంక్ష. కానీ ఎందుకో ఆయన ఆ రోజు యుద్ధభూమికి వెళ్ళి చూస్తే ఆ శవం మీద పడుకున్నటువంటి భార్య ఏడుపులు, పిల్లల ఏడుపు, తల్లి ఏడుపులు, చేతులు తెగిపోయిన వాళ్ళు, కాళ్ళు తెగిపోయిన వాళ్ళు, రక్తం కాలువలో ప్రవహిస్తుంది. మరి అది చూసి అశోకుడు కాబట్టి ఆయన మనసు ద్రవించిపోయింది. మరి ఈరోజు అధికారం ఉన్నటువంటి వాళ్లకు ఇవన్నీ చూసిన తర్వాత కూడా అశోకుడి మాదిరిగా వాళ్ళ మనసు ఆలోచిస్తుందా, ఆలోచించదా, మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ అశోకుడి ఒక్క నిర్ణయం వల్ల దేశానికి ఎంత గొప్ప మేలు జరిగింది. రోడ్లకి ఇరువైపుల చెట్లు వచ్చినాయి, పక్షులకు కూడా నీటి హాస్పిటల్స్ వచ్చినాయి, వాళ్లకు నీటి కొలనులు ఏర్పాటు చేసినారు. బౌద్ధ ధర్మాన్ని తీసుకొచ్చి ఇవాళ అనేక దేశాల్లో బౌద్ధ ధర్మాన్ని అశోకుడి వల్ల చైనాలో, ఇవాళ మయన్మార్లో, శ్రీలంకలో, నేపాల్లో ఒక్క దగ్గర అన్ని చోట్ల జరిగింది. ఇదొక్కటే ఈ విషయాన్ని దృష్టిలోపల పెట్టుకోవాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అశోకుడు ధర్మచక్రాన్ని మనం ఇవాళ జెండాలో పెట్టుకున్నందుకు మీరు అశోకుడు చూపినటువంటి మార్గంలో వెళ్తారని చెప్పేసి మేము ఆశించడం అని. అత్యాశ అవుతుందా? అదే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఆశిస్తున్నాం, మేము కోరుతున్నాం. మేము భారత ప్రజల యొక్క కోరిక ఏంటంటే మీరు కూడా అశోకుడి మాదిరిగా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇది మా డిమాండ్ కూడా మేము చెప్తా ఉన్నాం. మరొక్క విషయం కూడా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చరిత్రలో నేను అధికారం ఉంది, ఆయుధాలు ఏదో ఉందని చెప్పేసి పోతే పరిణామాలు ఎక్కడా బాగలేవు. బ్రిటిష్ వాడు జలియన్ వాలా బాగులో కాల్పులు చేశాడు, రిజల్ట్ ఏమొచ్చింది అందరు చూసినారు. 1980 అప్పుడు దాని తర్వాత స్వర్ణ దేవాలయం మీద దండెద్దా, స్వర్ణ దేవాలయం ఉన్న వాళ్ళని చంపొద్దా, సిక్కు టెర్రరిస్టుల్ని ఇందిరాగాంధీ ఒక మిస్టేక్ చేసింది. వి థాట్ లైక్ దట్. ఏం జరిగిందో చూసినాం మనం. మరి వాళ్ళ తెలంగాణలో ఇంతకుముందున్నటువంటి కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలా, చర్చలకు అవకాశం వచ్చింది, కూర్చున్నారు. పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు. నీకు వచ్చిన అవకాశాన్ని మీరు కాంగ్రెస్ వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆ రోజు మీకు వచ్చిన అవకాశాన్ని మీరు ఆ రోజు కనుక మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఉంటే చాలా వరకు ఈ సమస్య పరిష్కారం అయ్యేది. విఘ్నతతో ఒక అవకాశం వచ్చింది, వాళ్ళ అమిత్ షాకు అవకాశం వచ్చింది, బీజేపీకి అవకాశం వచ్చింది, మోడీకి అవకాశం వచ్చింది. మీరు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారా, ఉపయోగించుకోరా అనేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఇవాళ మీరు మొత్తం ఆయుధాలు వదిలేసిరండి, మేము చర్చిస్తాము, మీరు మొత్తం సరెండర్ కానీ మేము చర్చిస్తామంటే, అయ్యా మీరు చర్చలు మొదలుపెట్టండి, చర్చల్లో ఏ విధంగా రిజల్ట్ వస్తుందో చూద్దాం. మీరు చర్చించకుండానే మీరు కండిషన్స్ పెడితే సరైన పద్ధతి కాదు. చర్చలకు రాకుండా కండిషన్స్ పెట్టద్దు. శాంతి వాతావరణం క్రియేట్ చేయండి. మీ యొక్క ఆపరేషన్ కగార్ ఏదైతే ఆపరేషన్స్ చేస్తున్నారో విడ్రాగండి. మీరు అక్కడి నుంచి ఒక శాంతియుత వాతావరణం క్రియేట్ చేయండి. మీరు వాళ్ళు కూర్చొని మాట్లాడండి. మేము మధ్యవర్తులుగా వస్తాము, మేము కూడా మీకు వాళ్ళకు సాయం చేస్తాం. వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్తాం, మీకు చెప్పాల్సింది మీకు చెప్తాం. అమాయకులు చచ్చిపోవద్దు, ఏ వ్యక్తి చచ్చిపోవద్దు. అది ఆర్ముడు నక్సలైట్ అన్న చచ్చిపోవద్దు, ఆదివాసీని చచ్చిపోద్దు, పోలీస్ కానిస్టేబుల్ని చచ్చిపోద్దు, ఏ ప్రాణహాని జరగద్దని చెప్పేసి హానెస్ట్గా సిన్సియర్గా మేము కోరుతా ఉన్నాం. దాన్ని ప్రభుత్వాలు గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు